Okay, next problem. Find all the values of root 3 plus I whole power 1 by 4. Okay. Root 3 plus I whole power 1 by 4 ఈ యొక్క కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించి ఆల్ ద వాల్యూస్. సో ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ 1 by 4 అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. రూట్ 3 ప్లస్ ఐ అనే కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఫోర్త్ రూట్స్ 1 by 4 జెడ్ పవర్ 1 by n అని ఉంది అంటే సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు nth రూట్ ఆఫ్ జెడ్. సో పవర్ 1 by n ఉందంటే అది nth రూట్ ఆఫ్ జెడ్. సో ఇక్కడ కూడా పవర్ 1 by 4 ఉందంటే ఇది ఫోర్త్ రూట్ ఆఫ్ రూట్ 3 ప్లస్ ఐ. ఓకే, సో ఈ నెంబర్ ఎంత అయితే ఉంటుందో అన్ని వాల్యూస్ దీనికి ఉంటాయి. సో దీన్ని మనం ఎన్గా ట్రీట్ చేస్తాం. ఎన్ వాల్యూ 4 కాబట్టి దీనికి 4 వాల్యూస్ ఉంటాయి. ఆ 4 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్లో ఫైండ్ ఆల్ ద వాల్యూస్ మీన్స్ here this complex number has 4 values because this is fourth root of root 3 plus I. ఆ 4 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే రూట్ 3 ప్లస్ ఐ అనే కాంప్లెక్స్ నెంబర్కి మనం పోలార్ ఫామ్లోకి మనం మార్చుకోవాలి. సో లెట్ us see that. మరి పోలార్ ఫామ్లోకి మార్చాలి అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ని ఆర్ వాల్యూ తోటి ఇంటూ చేయాలి, డివైడ్ చేయాలి. మరి ఆర్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే రూట్ 3 ప్లస్ ఐ దీన్ని మనం ఎక్స్ ప్లస్ ఐవై తోటి కంపేర్ చేసుకుందాం. సో కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3, వై మీన్స్ ఇట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై ఐ, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ మీన్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ద మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మీన్స్ రూట్ 3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3, వై స్క్వేర్ మీన్స్ 1 square 1. So root 4 r is equal to root 4, so which is equal to 2. Okay, now we have to multiply and divide this complex number with r value. So ఈ r value తోటి ఈ కాంప్లెక్స్ నెంబర్ని ఇంటూ చేయాలి, డివైడ్ చేయాలి టు కన్వర్ట్ ఇంటూ పోలార్ ఫామ్. ఓకే, సో దాన్ని తీసుకుందాం మనం. రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ 1 by 4. సో 2 తోటి అంటే r వాల్యూ తోటి ఇంటూ చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. సో ఐ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఐ ఇంటూ 1 by 2. ఓకే, హోల్ పవర్ 1 by 4. ఓకే, సో ఈ పవర్ని మనం సపరేట్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ స్టెప్. సో రూట్ 3 by 2కి మనం కాస్ యాంగిల్ రాసుకోవాలి, 1 by 2కి సైన్ యాంగిల్ రాయాలి. సో రూట్ 3 by 2 కాస్కి ఎప్పుడు వస్తుందంటే సైన్కి 60కి కాస్కి 30కి వస్తుంది. సో 30 అంటే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? సో పై బై 6 కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్, ఇది సైన్ 30 దట్ మీన్స్ సైన్ పై బై 6. ఓకే, సో ఇది పవర్ని మనం సపరేట్ చేసుకుందాం. ఇది 2 పవర్ 1 by 4. సో కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 హోల్ పవర్ 1 by 4 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1 by 4. సో ఈ కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 దీన్ని మనం సిస్ ఫామ్లో రిప్రజెంట్ చేద్దాం. సిస్ ఫామ్ కాస్ ప్లస్ ఐ సైన్. ఓకే, సో ఎప్పుడైతే సిస్ ఫామ్లో రిప్రజెంట్ చేసామో ఈ ఆల్ ద వాల్యూస్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. 2 పవర్ 1 by 4 సిస్ ఫామ్లో రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ లేదంటే యాంప్లిట్యూడ్కి పై బై 6కి 2k పై అనే దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. 2k పై అనే దాన్ని యాడ్ చేసి ఈ 1 by n ఈ n అనే నెంబర్ని డినామినేటర్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా. అప్లికేషన్ ఆఫ్ ఫార్ములా అంటే ఆ విధంగా ఉంటుంది. ఫైండ్ ద ఆల్ ద వాల్యూస్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో సిస్ ఫామ్లో రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి 2k పై అనేది యాడ్ చేయాలి. ఈ పవర్లో 1 by n, ఆ n అనేది 4, దాన్ని డినామినేటర్లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఇక్కడ కొత్తగా k అనేది వచ్చింది. ఈ k వాల్యూస్ ఎలా ఉంటాయంటే k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ n minus 1. సో ఇక్కడ n అనేది 4 కాబట్టి n minus 1 అంటే 4 minus 1 అంటే 3. అంటే kకి వాల్యూస్ 0 దగ్గర నుండి 3 వరకు వస్తాయి. 0, 1, 2, 3. సో మనం ముందుగానే చెప్పుకున్నాం రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ 1 by 4 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ fourth root of this complex number. That means it has 4 values. All are fourth roots. Okay.
మనకి 4 వాల్యూస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 4 వాల్యూస్ ఎలా వస్తాయి అంటే k ప్లస్లో 0 1 2 3 ఇవి సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా వచ్చేస్తాయి. సో లెట్ us సింప్లిఫై దిస్. 2 పవర్ 1/4 6. సో ఇక్కడ LCM తీసుకుందాం. 5 ప్లస్ 2 6 12 12k పై బై ఈ 6 మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. 6 4 24 కామా k is equal to 0 1 2 3. So finally it is 2 power 1/4 6. సో ఇక్కడ పై అనేది కామన్ తీసి బయట నోట్ చేసినట్లయితే 12k ఇక్కడ పై కామన్ తీస్తే 1 వస్తుంది ఇంటూ పై బై 24 కామా k is equal to 0 1 2 3. ఓకే, సో k ప్లస్లో ఈ డిఫరెంట్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ వాల్యూస్ అన్ని విడిగా రాయొచ్చు, లేదంటే ఇలానే వదిలేయచ్చు. k 0 పెట్టుకుంటే 12 0 పోతుంది. 2 పవర్ 1/4 6 5/24. k 1 తీసుకుంటే 12 1 12 ప్లస్ 1 13. 2 పవర్ 1/4 6 13 5/4. k 2 తీసుకుంటే 12 24 ప్లస్ 1 25. 2 పవర్ 1/4 6 25 5/24. ఓకే, 3 తీసుకున్నట్లయితే 12 3 36 ప్లస్ 1 37. 2 పవర్ 1/4 6 37 5/24. ఓకే, సో అట్లా విడిగా రాయాల్సిన అవసరం లేదు, ఇలా వదిలేయచ్చు. సో ఫైనల్లీ దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ √3 + i whole power 1/4. ఓకే, థ్యాంక్ యూ.